ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ దేవాలయం చుట్టుపక్కల ఉండే రైతుల జీవితాలనే మార్చేసింది. అసలు ఏముంది ఈ గుడి లోపల అని అంటే, అన్ని గుళ్ళోలాగే ఈ గుడి లోపల ఉన్నది దేవుడే అయినప్పటికీ ఈ గుడిని కట్టిన విధానం అన్నింటికన్నా భిన్నంగా ఉంది. అటు భక్తులకు ఇటు రైతులకు ఉపయోగపడేలా ఉన్న ఈ దేవాలయంతో పాటు మరికొన్ని మనకు ఉపయోగపడే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలలో నిర్మించబడిన ఈ దేవాలయాన్ని టెంపుల్ ఆఫ్ స్టెప్స్ అని పిలుస్తారు. ఈ దేవాలయాన్ని మోడర్న్ ఆర్కిటెక్చర్ అండ్ ట్రెడిషనల్ టెక్నిక్స్తో నిర్మించారు. ఈ దేవాలయాన్ని నిర్మించే ప్రాజెక్ట్ సమీప్ పడోరా అనే ఆర్కిటెక్ట్కి వచ్చింది. అతను ఆ ప్రదేశం మొత్తం పరిశీలించి చూడగా సమీపంలోనే ఉన్న క్వారీ తవ్వకాల్లో నీరు వృధా అవడాన్ని గమనించిన సమీప్ గారు ఆ క్వారీలో వృధా అవుతున్న నీరంతా ఈ గుడి కోనేటిలోకి చేరేలా స్టెప్ వెల్ కాన్సెప్ట్తో ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్ని నిర్మించాలని అనుకున్నాడు. ఈ మొత్తం దేవాలయం 2.5 ఎకరాల్లో ఉండగా ఇందులో 10,000 స్క్వేర్ ఫీట్ ల్యాండ్లో 48 స్టెప్స్తో ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు. నేలమట్టం తక్కువగా ఉండే ప్రాంతంలో కోనేరును నిర్మించగా ఎత్తు ఎక్కువగా ఉండే ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి గుడి వచ్చేలా రూపకల్పన చేశారు. క్వారీ నుండి వచ్చిన నీరు గుడి కోనేరులోకి, కోనేరు నుండి వ్యవసాయ పంట పొలాల్లోకి వెళ్లేలాగా పైప్ లైన్ని రూపొందించారు. ఈ దేవాలయ కోనేరులో 13,70,000 లీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు. క్వారీ నుండి కోనేటి లోపలికి వచ్చే నీటిని శుభ్రపరచడానికి పైటో రెమెడియేషన్ మొక్కలను నాటారు. ఇలా నిర్మించిన ఈ కోనేటి వల్ల గ్రౌండ్ వాటర్ పెరగడంతో పాటు పంట పొలాలకు వ్యవసాయ నీటిని అందించడం వల్ల అక్కడి రైతుల జీవితాలనే ఈ గుడి మార్చేసింది. రియల్లీ గ్రేట్ ఇన్నోవేషన్ బై సమీప్ గారు. ఇది మీరు గమనించే ఉంటారు. మనం చాలాసార్లు సినిమాల్లో ఫొటోస్లో దేవుళ్ళని బ్లూ కలర్లోనే చూస్తుంటాం. అందులోనూ శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎక్కువగా బ్లూ కలర్లోనే చూపిస్తారు. ఇలా చూపించడానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే ఫైర్ని గనక మనం గమనిస్తే దాన్ని చాలా కలర్స్లో చూడగలం. లైక్ రెడ్, ఆరెంజ్, వైట్ అండ్ బ్లూ. టెంపరేచర్స్ని బట్టి ఫైర్ యొక్క కలర్ అనేది మారుతూ ఉంటుంది. 980 to 1800 డిగ్రీ ఫారెన్హీట్లో ఫ్లేమ్ రెడ్ కలర్లో ఉంటే 2000 to 2200 డిగ్రీ ఫారెన్హీట్లో ఆరెంజ్ కలర్లోను, 2400 to 2700 డిగ్రీ ఫారెన్హీట్లో వైట్ కలర్లోను మరియు 2700 to 3000 డిగ్రీ ఫారెన్హీట్లో ఫ్లేమ్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ టెంపరేచర్లో ఫ్లేమ్ని మనం చూడలేం. ఎందుకంటే అది విజిబుల్ స్పెక్ట్రమ్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల మన కన్ను వాటిని గుర్తించలేదు. సో మ్యాక్సిమం ఎనర్జీని మన కళ్ళు బ్లూ కలర్లోనే చూడగలుగుతాయి. అందువల్ల మన పూర్వీకులు దేవుళ్ళని బ్లూ కలర్లో రిప్రజెంట్ చేశారు. సంపాదించిందంతా పిల్లల స్కూల్ ఫీజులకే సరిపోతున్న ఈ రోజుల్లో ఇప్పుడు నేను చెప్పే స్కూల్ గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ స్కూల్లో చదువుకోవడానికి పిల్లలకు డబ్బులకు బదులుగా ప్లాస్టిక్ వేస్టేజ్ని ఫీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కూల్ని మాజిన్ మరియు పర్మిత అస్సాంలో ప్రారంభించారు. పిల్లలు ప్రతి వారం వారి ఇళ్ల నుండి లేదా వీధుల నుండి 25 ప్లాస్టిక్ బాటిల్స్ ఆఫ్ వేస్ట్ని తీసుకురావాలి. ఈ వేస్ట్ని అంతా రీయూజ్ చేసి ఫ్లవర్ పాట్స్, బౌల్స్, జ్యువెలరీ, బ్రిక్స్, రోడ్స్ అండ్ టాయిలెట్స్ని తయారు చేస్తారంట. గ్రామాల్లో విపరీతంగా పెరిగిపోతున్న దాంట్లో ఒకటి ప్లాస్టిక్ అయితే రెండోది నిరక్షరాస్యత. ఈ రెండు ప్రాబ్లమ్స్కి ఒకే సొల్యూషన్గా ఇలా క్రియేటివ్గా ఆలోచించి దీన్ని స్టార్ట్ చేశారు. రానున్న రోజుల్లో ఇండియాలో చాలా చోట్ల ఇలాంటి స్కూల్స్ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. ఆడవాళ్ళకి బంగారంపై ఉండే మమకారం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎస్పెషల్లీ ఇండియాలో. దీన్నే అదునుగా చేసుకొని చాలామంది షాప్ వాళ్ళు కస్టమర్స్ని మోసం చేస్తుంటారు. మీరు కొనాలనుకుంటున్న ఆర్నమెంట్ 22 క్యారెట్సా, 20 క్యారెట్సా, 18 క్యారెట్సా అనేది ఆ ఆర్నమెంట్పై రాసి ఉండకపోవచ్చు. దానికి బదులుగా ఒక నంబర్ రాసి ఉంటుంది. ఆ నంబర్ ఆధారంగానే మీరు కొనే ఆర్నమెంట్ ప్రైస్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు గోల్డ్ ప్రైస్ మార్కెట్లో 80,000 ఉందనుకోండి. దాన్ని 999తో డివైడ్ చేసి మీరు కొంటున్న ఆర్నమెంట్పై ఉన్న నంబర్తో మల్టిప్లై చేయాలి. అంతే. అప్పుడు వచ్చిన ఆ నంబరే
ఆ ఆర్నమెంట్ యొక్క యాక్చువల్ ప్రైస్ అవుతుంది. మీరు బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు ఈ ట్రిక్ యూజ్ చేసి షాప్ అతను మీకు కరెక్ట్ ప్రైస్కే ఇస్తున్నాడా లేదా మోసం చేస్తున్నాడా అనేది ఈజీగా కనిపెట్టొచ్చు. మీ ఇంట్లో సిలిండర్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. సిలిండర్ కొత్తగా తీసుకునే వాళ్ళైనా లేదా రీఫిల్ చేసుకునే వాళ్ళైనా ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ప్రతి సిలిండర్ పైన ఇలా ఒక నంబర్ ఉంటుంది. ఇక్కడున్న A, B, C, Dలలో A అంటే జనవరి టు మార్చ్, B అంటే ఏప్రిల్ టు జూన్, C అంటే జూలై టు సెప్టెంబర్, D అంటే అక్టోబర్ టు డిసెంబర్. మరియు చివర్లో ఉన్న ఈ నంబర్ ఇయర్ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్పై B28 అని ఉంటే అది ఏప్రిల్ టు జూన్ 2028లో ఎక్స్పైరీ అవుతుందని అర్థం. సో నెక్స్ట్ టైం సిలిండర్ కొనే ముందు ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చెప్పులు లేకుండా నడిస్తే ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2008లో నాసా వాళ్ళు చేసిన రీసెర్చ్లో భాగంగా వారికి భూమి మరియు సూర్యుడికి మధ్య మ్యాగ్నెటిక్ పోర్టల్తో ఏర్పడిన లింక్ ఉందని కనిపెట్టారు. జాన్ స్టూవర్ట్ రీడ్ అనే శాస్త్రవేత్త దీనిపై రీసెర్చ్ చేయగా అతనికి రాళ్లపై ఇలా కొన్ని రకాల గుర్తులు కనిపించాయి. ఈ ఎక్స్పెరిమెంట్లో చాలా ఫ్రీక్వెన్సీలు టెస్ట్ చేయగా అతనికి 7.83 హెర్ట్జ్ దగ్గర దిమ్మ తిరిగిపోయే ఒక విషయం తెలిసింది. అదేంటంటే ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర వాటర్ పైన ఏర్పడిన షేప్ అనేది అతనికి రాళ్లపై ఏర్పడ్డ షేప్తో మ్యాచ్ అయింది. తర్వాత అతను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే ఎవరైతే చెప్పులు లేకుండా నడుస్తారో వాళ్ళ బ్లడ్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఛార్జ్ పెరిగి వారి బ్లడ్ ఫ్లో రేట్ పెరిగిందంట. దానివల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే రోగాలు తగ్గుముఖం పట్టడం, నిద్ర బాగా పట్టడం జరిగింది. కుదిరితే మీరు కాసేపు చెప్పులు షూలు లేకుండా నడవండి. ఎలక్షన్స్లో వాడే ఈ ఇంక్ ఎందుకంత పవర్ఫుల్? దీన్ని ఎక్కడ తయారు చేస్తారు? మన ఇండియా నుండి ఎన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో తెలుసుకుందాం. ఎలక్షన్స్లో ఎలాంటి డూప్లికేట్స్ లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం ఈ ఇంక్ని తయారు చేశారు. దీన్ని మొదటిసారిగా 1952లో జరిగిన ఫస్ట్ ఎలక్షన్స్లో ఈ ఇంక్ని యూజ్ చేశారు. ఈ సెమీ పర్మనెంట్ ఇండెలిబుల్ ఇంక్ని తయారు చేసే లైసెన్స్ని 1962లో కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇచ్చారు. అప్పటి నుండి ఈ కంపెనీ మాత్రమే ఎలక్షన్స్లో వాడే ఇంక్ని తయారు చేస్తుంది. ఈ ఇంక్ దాదాపుగా 10 డేస్ వరకు చెరిగిపోదు. ఎందుకంటే ఈ ఇంకులో సిల్వర్ నైట్రేట్ అనే కెమికల్ ఉంటుంది. దీన్ని మన లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఇండెక్స్ ఫింగర్కి పెడతారు. ఒక 10 ml బాటిల్ అప్రాక్సిమేట్గా 700 ఓటర్స్కి సరిపోతుంది. ఒక ఇంక్ బాటిల్ కాస్ట్ ప్రెజెంట్ 174 రూపీస్. ప్రపంచంలోని దాదాపుగా 25 దేశాలకు పైగా మన ఇండియా ఈ ఇంక్ని సప్లై చేస్తుంది. సో ఫైనల్గా మనమందరం ఖచ్చితంగా ఎలక్షన్స్లో ఓటు హక్కును వినియోగించుకుందాం. ఎందుకంటే ఓటు వేయకుండా మార్పు రావాలని కోరుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో దాదాపుగా పిల్లలందరూ ఫోన్ని యూజ్ చేస్తున్నారు. కొందరైతే ఫోన్కి అడిక్ట్ కూడా అవుతున్నారు. మరి మీ పిల్లలు ఫోన్లో బ్యాడ్ వీడియోస్ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఏదైతే పిల్లలు యూజ్ చేసుకోవడానికి మొబైల్ ఇస్తున్నారో ఆ మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. అందులో జనరల్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు రెస్ట్రిక్టెడ్ మోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేసి పెట్టండి. ఇలా చేయడం వల్ల వారు యూజ్ చేస్తున్న మొబైల్లో యూట్యూబ్లో కనిపించే అన్వాంటెడ్ వీడియోస్ మరియు అడల్ట్ కంటెంట్ హైడ్ అయిపోతుంది. మనం ఎంత బిజీగా ఉన్నా పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి రైట్ ఎడ్యుకేషన్తో పాటు రైట్ పేరెంటింగ్ కూడా చాలా అవసరం. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మార్కెట్లో చాలా రోజులుగా ఇలా లావుగా ఉండే 5 రూపీ కాయిన్స్ అనేవి కనిపించకుండా పోయాయి. వీటి స్థానంలో ఇప్పుడు సన్నగా గోల్డ్ కలర్లో ఉండే 5 రూపీ కాయిన్స్ మాత్రమే మార్కెట్లో కనిపిస్తున్నాయి. లావుగా సిల్వర్ కలర్లో ఉండే ఈ ఓల్డ్ 5 రూపీ కాయిన్స్ని ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ నికెల్ని యూజ్ చేసి తయారు చేస్తారు. అయితే ఈ 5 రూపీ కాయిన్స్ని ఇల్లీగల్గా బంగ్లాదేశ్కి స్మగ్లింగ్ చేసి అక్కడ వాటిని కరిగించి రేజర్ బ్లేడ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఒక్క 5 రూపీ కాయిన్ నుండి 6 రేజర్ బ్లేడ్స్ తయారు చేయవచ్చు. ఒక్కో రేజర్ బ్లేడ్ కాస్ట్ 2 రూపీస్. ఇలా ఒక్క 5 రూపీ కాయిన్తో 12 రూపీస్ సంపాదిస్తున్నారు. ఇక ఈ భాగవతం గురించి తెలుసుకున్న ఆర్బీఐ ఓల్డ్ 5 రూపీ కాయిన్స్ని ముద్రించడం ఆపేసింది. అంతేకాకుండా ఆర్బీఐకి ఓల్డ్ 5 రూపీ కాయిన్స్ మేకింగ్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుండడంతో
ఇలా సన్నగా ఉండే గోల్డ్ కలర్ 5 రూపీ కాయిన్స్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. 121 మంది అమాయక భక్తుల ప్రాణాలు బలిగొన్న బోలేబాబా సత్సంగ్. ఉత్తరప్రదేశ్లోని హత్రాజ్లో జరిగిన బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. బోలేబాబా అసలు పేరు సురాజ్ పాల్. ఈయన గతంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. సత్సంగ్ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన వెళ్ళిపోయే సమయంలో అతని పాదాలు తాకాలనే ప్రయత్నంలో భాగంగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఎంతోమంది అమాయక మహిళలు, చిన్న చిన్న పిల్లలు ఒకరిపై ఒకరు పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ సత్సంగ్ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఈ కార్యక్రమానికి 80,000 మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తే దాదాపుగా 2,50,000 మందికి పైగా హాజరయ్యారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇవేంటో చెప్పుకోండి చూద్దాం. చూడటానికి లోకల్ స్ట్రాబెర్రీ లాగా కనిపిస్తున్నాయి కదా, కానీ వీటిని లిచీ అంటారు. ఇవి తినడం వల్ల మనకు బోలెడని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మన హార్ట్కి, లివర్కి, బ్రెయిన్ హెల్త్కి మంచి న్యూట్రిషన్ను అందిస్తుంది. దీని టేస్ట్ సేమ్ లేత ముంజకాయలాగా స్వీట్గా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు రోజుకి హ్యాపీగా 6 to 8 లీచీలను తినొచ్చు. బట్ షుగర్ పేషెంట్స్ మాత్రం రోజుకి 1 కంటే ఎక్కువ తీసుకోకూడదని అంటారు. ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే డాక్టర్ సజెషన్స్ ప్రకారం మాత్రమే వీటిని తీసుకోవాలి. ఇదే కాదండి, ఏదైనా సరే మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు వీటిని. సో ఓవరాల్గా దీన్ని ఎవరైనా తినొచ్చు, బట్ లిమిట్గా మాత్రమే. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. ఇకపై మనం యూపీఐ యాప్స్ అయిన గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే, పేటీఎంలను యూజ్ చేసి పవర్ బిల్స్ని పే చేయలేం. ఎందుకంటే టీజీఎస్పీడీసీఎల్ అండ్ ఏపీఎస్పీడీసీఎల్లు తమ కస్టమర్స్ని మంత్లీ పవర్ బిల్ పే చేయడానికి పవర్ యూటిలిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఆర్ అఫీషియల్ యాప్స్ని యూజ్ చేసి పే చేయాలని కోరాయి. మరి ఈ యూపీఐ యాప్స్ బిల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయాలంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలైన బీబీపీఎస్ ఆర్ ఎన్పీసీఐతో భాగమై ఉండాలి. బీబీపీఎస్ ప్రకారం మన దేశంలో కేవలం 94 పవర్ యూటిలిటీస్ మాత్రమే ఈ పేమెంట్ సిస్టంతో లింకప్ అయి ఉన్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాలు బీబీపీఎస్తో కానీ ఎన్పీసీఐతో కానీ లింకప్ అయి లేనందున మనకు ఈ రిస్ట్రిక్షన్స్ వర్తిస్తున్నాయి. ఇప్పుడు ఈ అఫీషియల్ వెబ్సైట్స్ ఆర్ యాప్స్తో బిల్ పేమెంట్ చేసేటప్పుడు ఈ యూపీఐ సర్వీసెస్ యూస్ చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా యూపీఐ యాప్స్తో బిల్ పేమెంట్ చేయలేం. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. భారతదేశానికి పెట్టని గోడలా ఉన్న హిమాలయ పర్వతాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవి ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. అలాంటి రహస్య ప్రదేశాల్లో ఈ ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో దాగి ఉందని మీకు తెలుసా? ఈ ప్రపంచంలో భారతదేశంతో పాటు చైనా, టిబెట్, రష్యా, జపాన్ లాంటి అనేక దేశాలతో సంబంధం ఉన్న ఒకే ఒక పేరు శంబల. శంబల అనేది సంస్కృత పదం. దీని అర్థం శాంతి స్థానం అని. దీన్నే భూలోక స్వర్గం అని కూడా పిలుస్తూ ఉంటారు. నిజానికి విష్ణు పురాణంలో ఇది ఒక గ్రామంగా అభివర్ణించబడింది. ఈ శంబల అనే నగరం అనేక దేశాల్లో వారి సంస్కృతుల్లో అనేక రకాల పేర్లతో పిలువబడింది. టిబెట్ దేశస్థులు దీన్ని షాంగిలా అని అంటే, హైందవ పురాణాల్లో దీనిని సిద్ధాశ్రమంగా పేర్కొనబడింది. ఎవరు ఎన్ని రకాలుగా పిలిచినా దీని అసలు పేరు మాత్రం శంబల. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.